అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా స్కూల్లో కావచ్చు, బయట దేవాలయాల్లో కావచ్చు, మసీదులలో కావచ్చు, లేదా చర్చిలలో కావచ్చు, క్రిస్టియన్స్ అయితే బైబుల్ చదువుతూ ఉంటారు, ముస్లిమ్స్ ఖురాన్ చదువుతూ ఉంటారు. కానీ హిందువులు చాలా మంది భగవద్గీతకు సంబంధించి కొన్ని పాటలు తెలుసు, కానీ భగవద్గీత చదవాలి అన్నది మాత్రం ఎక్కడా లేదు. ఎందుకు వాళ్ళు భగవద్గీతను చదవడం లేదంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, తల్లిదండ్రులకు దాని మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు పిల్లలు చదవట్లేదంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, నాన్న నువ్వు మంచి ర్యాంక్ కొట్టాలి, మంచిగా చదువుకుంటే నువ్వు మంచి దీంట్లోకి వెళ్తావని చెప్తున్నారు. బలంగా పిల్లల మీద ఆ యొక్క విషయాన్ని రుద్దుతున్నారుగా, మరి వాళ్ళు దాని గురించి సీరియస్గా ట్రై చేస్తున్నారు కదా. అలాగే మన సంస్కృతి ఇది, మన సనాతన ధర్మంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది ఇది. ఆ సాక్షాత్ భగవంతుడే మానవ రూపంలో భూమి మీద రాముడు గాను కృష్ణుడు గాను తిరిగి ఆ యొక్క రామావతారంలో ఎలా బ్రతకాలో నేర్పించాడు, ఆ యొక్క కృష్ణ అవతారంలో ఎలా ఉండకూడదు, మనిషి ఎలా ఉండాలో గీతా రూపంలో చెప్పాడు. ఇది సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటిది అని చెప్పని ఎవరైతే తల్లిదండ్రులు నేర్పిస్తుంటారో, ఎట్ ఏ సేమ్ టైం ఎటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు అనేటువంటి చెప్తారో చాలా స్పష్టంగా, అప్పుడు ఆ పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అంటే పట్టుబట్టి నేర్పించాలి. పిల్లలకి ఎంగేజ్ అమ్మా, చిన్నపిల్లలకి ఎట్లా ఉంటుందంటే ఫోన్ ఆడుకుందామా, పిల్లలతో ఆడుకుందామా, ఆ ఏజ్లో అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కొంచెం ఒక్కొక్క శ్లోకం నేర్పించడం, ఉట్టి నేర్పించి బట్టి పట్టడమే కాకుండా చేయాలి. అయితే ఇక్కడ మనకి టెంపుల్స్లోనది భగవద్గీత చదివే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ వినిపించడం కానీ జరుగుతుంటుంది. కానీ స్కూల్స్లో మీరు ఇందాక అన్నట్టుగా స్కూల్స్లో మాత్రం మనకు ఒక ఆర్టికల్ తీసుకురావడం జరిగింది ఒకప్పుడు. అది ఆర్టికల్ది ఏంటంటే, అది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో వచ్చినటువంటిది. మీరు క్రిస్టియన్ రిలేటెడ్ సంబంధించిన స్కూల్స్లో మీరు బైబిల్ గురించి చెప్పొచ్చు, ఇస్లామిక్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు చక్కగా వాళ్ళ దానికి నేర్పించవచ్చు. కానీ ఎక్కడా కూడా హిందూ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే మనకు భగవద్గీత ఉందో, దీని శ్లోకాలకు సంబంధించిన దీని సారాంశం కానీ, శ్రీకృష్ణ పరమాత్మ ఇంత గొప్ప విషయాలు చెప్పాడని కానీ చెప్పకూడదు అనేటువంటిది ఒక రూల్ ఉంది. ఎందుకు రుచి అలా తీసుకొచ్చారు. సనాతన ధర్మాన్ని తొక్కేయడానికి చాలా స్పష్టంగా అటువంటివి నిర్ణయాలు తీసుకున్నారు. అందరూ సమానమే, సెక్యులర్గా ఉండాలి అంటూ ఉంటారు చూసారు, అవన్నీ ఏంటంటే పేరుకు మాత్రమే. ఇటువంటివి తీసుకొచ్చారు. సమానత్వం చూపించాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళు చక్కగా, నేనేమంటానంటే, ఆ యొక్క ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు. ధర్మం అంటే ఏంటి, నువ్వు ఇలా ఉండాలని చెప్పి నేర్పిస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా నేర్పిస్తున్నారు. వీళ్ళకు కూడా నేర్పించేటువంటి ఒక స్కోప్ ఇవ్వాలిగా. అదే కదా. అంటే క్రిస్టియన్స్ ఉన్నారు అంటే వాళ్ళు బైబిల్ వాడటము, బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నది వెంటనే చెప్పేస్తూ ఉంటారు. అదే నేను అనేది అదే. ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే చక్కగా వాళ్ళ బాధ్యత వాళ్ళు ఎలా అయితే నిర్వర్తిస్తున్నారో, వీళ్ళు కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించాలంటున్నా. మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. నేను అనేది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళ పిల్లలకి చూడండి ఎంత చక్కగా వాళ్ళ బైబుల్స్ అని లేకపోతే ఖురాన్ అని ఎట్లా నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ దాంట్లో ఎట్లా అంటే ధర్మాలు ఎలా పాటించాలని చెప్తున్నారు. మనం కూడా చెప్పాలి. తల్లిదండ్రులు తప్పంటాను నేను, పిల్లలు తప్పనేటువంటి అసలు కానే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతసేపు కూడా నువ్వు చదువుకుంటే పైకి వస్తావు, అది తప్పేం కాదు, మళ్ళీ చదువుకోమనడం తప్పే. కానీ కృష్ణుడు పరమాత్మ ఏం చెప్పాడు, శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పాడు, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భూమి మీద నడయాడుతూ నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నీ ధర్మాన్ని నువ్వు ఎలాగ పాటించాలి. ఇప్పుడు చూడండి, అదే భగవద్గీతలో వైరాగ్యం వస్తుంది అర్జునుడికి. ఆ రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలబెట్టమని చెప్తాడు. నిలబెట్టిన తర్వాత తండ్రుల్ని, తాతల్ని, మేనమామల్ని, గురువుల్ని, మిత్రులను అందరినీ చూసి హృదయం ద్రవిస్తుంది. అరే వీళ్ళతో నేను ఇప్పుడు యుద్ధం చేయాలా? మనం ఒక ఫ్రెండ్తో గొడవ పెట్టుకోవాలంటే ఫీల్ అయిపోతాం. అలాంటిది అక్కడ యుద్ధం చేయాలి. బాణం వేసి అవతల మనిషి ప్రాణం కూడా తీయాల్సిన పరిస్థితి ఉంటుంది యుద్ధంలో. ఇంతమందితో నేను యుద్ధం చేయాలా? ఈ యుద్ధం చేసే కంటే కూడా, యుద్ధం చేసి నెత్తుటి కూడు తినడం కంటే కూడా నేను చక్కగా పోయి భిక్షాటం చేసుకుంటా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, నువ్వెందుకు ఈ నపంసుక మాటలు మాట్లాడుతున్నావు, చేతగాని మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు అర్జున అని చెప్పని, నీ ధర్మం ఏమిటి, నువ్వు ఎందుకు ఎలా పుట్టావు, నువ్వు దేంట్లో పుట్టావు, నువ్వు ఒక రాజువి, నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడు అంటే క్షాత్రధర్మం ఉండాలి. క్షాత్రధర్మం అంటే ఏమిటి, నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి స్థితికి వచ్చి, యుద్ధం చేయడానికి వచ్చి వీళ్ళని నేను చంపాలా, నేను వీళ్ళని నేను చంపను, ఇంకోళ్ళని ఎవరినో చంపుకుంటాను, వీళ్ళు నాకు మిత్రులు అవుతారు
అనేటువంటి పిరికి మాటలు, నపుంసకమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చేయవలసింది ఏమిటి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు భగవద్గీతలో. ఇదే మనం మన నిజ జీవితంలో కూడా చూసుకోవాలి. ఎలా అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే చాలామంది అంటే అక్కడంటే ఆ యుద్ధం, ఇక్కడ మన నిజ జీవితంలో ఏం జరుగుతుంటుందంటే ఒక్కొక్కసారి కొన్ని రాగాలకి, బంధాలకి మనం ముడిపడిపోయి అమ్మ ఇప్పుడు నేను ఈ పని చేయాలా, నేను ఇది చేయలేను, నా వల్ల ఇది కాదు అనుకుని కొన్ని ఆగిపోతూ ఉంటాం. ఇటువంటి వాటికి మీరు అలా ఉండకండి, మీ ధర్మాలు మీరు చెయ్యండి, మీ ధర్మం మీరు పాటించాలని చెప్పిందే భగవద్గీత. అది మనం పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటో చెప్పాలి. నేను అనేది ఏంటంటే మనకేమైపోయిందంటే అదొక సాంస్క్రిట్ శ్లోకంలో ఉంటుంది, తెలుగు అనువాదం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఎంతసేపు అర్జునుడు వద్దన్నాడు, అది కృష్ణుడేమో యుద్ధం చేయమన్నాడు. దాని తర్వాత 18 ఏవైతే మనకి ఉన్నాయో ఆ 18 అధ్యాయాల్లో ఉండేటువంటిది ఏ దాంట్లో ఏమేం చెప్పారు, సంస్కృతంలో ఉంటుంది, దాని తెలుగు అనువాదం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ అది మన నిజ జీవితంలో దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, ఆ శ్లోకాస్లో ఉన్నటువంటి ఇన్డెప్త్ మీనింగ్ ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితాన్ని ఎంత గొప్పగా తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే నేను అసలు యుద్ధం చెయ్యను అనుకునేటువంటి అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలకి ఆయన అందరినీ యుద్ధం జయించి ఆయన రాజ్యాన్ని నిలబెట్టుకున్నాడు. అంటే సందర్భానుసారంగా మనం ఎలా ప్రవర్తించాలి మన ప్రతి వ్యక్తికి కూడా ఆ కండిషన్ వస్తుంది కదా, నేను చేయలేను, నా వల్ల కాదు అనేటువంటి కండిషన్ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటిది భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరూ అది పఠించాలి, నేర్పించాలి, చదవాలి, ఇంకోరికి దానిలో ఉండేటువంటి విషయాలను ఇన్స్పిరేషన్గా చెప్పాలి. గురూజీ, చాలా వరకు మనం బయట చూస్తూ ఉంటాం, అంటే బైబిల్కి సంబంధించి ఎక్కడెక్కడ అయినా సరే చాలా మంది బైబిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అన్నట్టుగా ఫ్రీగానే పంచిపెడుతూ ఉంటారు. కానీ కొన్ని సంస్థల వాళ్ళు భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మకుండా ఫ్రీగా ఇచ్చేది ఏదైనా ఉంటుందా? ఇలా అమ్మడం అనేది నేరమని అంటారా? మీరు బంగారం కొనుక్కుంటారా, ఫ్రీగా దొరుకుతుందమ్మా మీకు? కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటున్నారు బంగారాన్ని అంత రేటు పెట్టి? విలువైంది కాబట్టి. అంతకంటే విలువైంది భగవద్గీత. దాన్ని కొనుక్కోవడము అనుకోకండి, వాళ్ళు అమ్ముతున్నారు అనుకోకండి. విలువైన పుస్తకం మీరు తీసుకుంటున్నారు అనుకోండి. ఎందుకంటే వేరే వాటికి ఫండింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఖురాన్ కావచ్చు. అంటే వాళ్ళు ఆ ధర్మాలని ప్రచరితం ఎక్కువ చేయాలని వాళ్ళు అలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. క్రిస్టియన్ మిషనరీస్కి కానివ్వండి, ఈ యొక్క ఇస్లామిక్ వాటికి కానివ్వండి, వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జనాలకు తెలియజేయాలని. దీనికి ఫండింగ్ లేదు. ముద్ర వేసి చాలా తక్కువ రేటుకి అమ్ముతారమ్మా, తెలుసా మీకు? అది వాళ్ళు ఏదైతే పుస్తకం ఉంటుందో దాని లాభం చూసుకోరు. ఏదైతే వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో, ఇస్కాన్ వాళ్ళు ఆ పుస్తకాన్ని కనుక మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అమ్ముతున్న రేట్ పుస్తకాన్ని కనుక తీసుకెళ్ళి మీరు ప్రింటింగ్ చేయించమని అడిగితే అంతకంటే ఎక్కువ రేట్ చెప్తారు వాళ్ళు. మీకు ఆ రేటుకి రాదు యాక్చువల్గా, తెలుసా? దాన్ని అసలు ఏ లాభము చూసుకోకుండా ఇంకా తక్కువకే అమ్ముతున్నారు అందరికీ వెళ్ళాలని. లేకపోతే అసలు దాన్ని నడపలేరు వాళ్ళు. కాబట్టి విలువైన వస్తువుగా మీరు భావించండి, విలువైన పుస్తకంగా భావించండి. కానీ ఇది అమ్ముతున్నారేంటి, దీన్ని ఇట్లా అమ్మొచ్చా అనేటువంటి ఆలోచన ఎవరికీ రాకూడదు. అది మహా తప్పది. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా తల్లిదండ్రుల తప్పే అని అనాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. 100%. ఎందుకంటే పిల్లలు భగవంతులు, భగవత్ స్వరూపం. చిన్నపిల్లలు వాళ్ళకేమి కల్మషాలు ఉండవు, వాళ్ళకేం తెలియదమ్మా. మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు తల్లి వాళ్ళు. మీరు చిన్నప్పటి నుంచి ఒక విధానాన్ని నేర్పించండి, ఖచ్చితంగా అది నేర్చుకుంటారు. తల్లిదండ్రులు అనవసరమైన భయాలకు పోయి కేవలం వృత్తికి సంబంధించిన విద్యలే నేర్చుకోవాలి, లేకపోతే వీళ్ళ భవిష్యత్తు బాగోదేమో అనేటువంటి భావనలో కేవలం వాళ్ళ కెరియర్ సంబంధించిన వాటి మీద సపోర్ట్ చేస్తున్నారు. కానీ అంటే ఇక్కడ ఏదో తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు అనట్లేదు నేను, మీరు బాగా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు వీటితో పాటు ఈ భగవద్గీత సంబంధించినటువంటి విషయాలను కూడా నేర్పించాలని చెప్తున్నాను. సో ఈరోజు మనం నిజంగా ఎవరైనా సరే ఖచ్చితంగా భగవద్గీత ఏంటి, అసలు భగవద్గీతలో ఏం చెప్పబడుతుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్నది మాత్రం నిజంగా తెలుసుకున్నాం ఈరోజు. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.